శ్రీ పూర్ణానందరహిత సద్గురు పుల్లారెడ్డార్య పాదార విందామృత రసాయనం జనన మరణ భ్రాంతిరహిత పూర్ణబోధకం శ్రీ శ్రద్ధానందరహిత గోవిందయార్యాం మద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీమద్గురుదేవులైన శ్రీ 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 శ్రద్ధానందరహిత గోవిందయార్య సద్గురు బ్రహ్మరాజుల వారి పాదపద్మములకు నా యొక్క ద్వాదశి శిరస్సాష్టాంగ నమస్సుమాంజలు. స్తోత్రీయ బ్రహ్మనిష్టపరులారా, ఆ విధంగా మనకు ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు తుర్యములు అనబడేటువంటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణము అనబడేటువంటి వేదములు, ఇవే తల్లి, తండ్రి, గురువు, దైవం. ఇక్కడ మనకేమర్థమవుతా ఉంది? తల్లి భ్రాంతితో కూడుకుని ఉండబడినటువంటి స్థూల శరీరం, తండ్రి ఇక్కింత మాయా ప్రపంచంతో కూడుకుని ఉండబడినటువంటి సూక్ష్మ శరీరం, గురువు తాను తప్ప అన్యము గోచరించినటువంటి నిర్లిప్త స్థితిలో మగ్నతలో ఉండబడినటువంటి తత్వము, సుషుప్తి అవస్థ, కారణ శరీరం. దైవం అంటే ఎలా ఉంటుంది? త్రిగుణాతీతమైనటువంటి నిశ్చల స్థితి, అది సాక్షాత్తు పరబ్రహ్మమై ఉంది. అందుకు అది దైవస్వరూపమని మనకు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తుర్యము, స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణము, తల్లి, తండ్రి, గురువు, దైవము, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణమని ఈ ధర్మాలను మనకు పెద్దలు బోధించినారు. వీటి రహస్యాలను తెలుసుకోవడమే మనకు వేదములను గ్రహించడం. కనుక గురువు ఏం చెప్తున్నాడు? మనకు అన్ని విధాలుగా విచారించిన పరమార్థాన్ని తెలుసుకునేటువంటి ధర్మము మనకు రహస్యమయ్యే ఉన్నది. అందుకంటాడు గురువు, ఈ అశిత్వం అనబడేటువంటి తత్వంలో జీవుడు, శివుడు ఏకమయ్యే విధానంను మనము ఈ అథర్వణ వేదం అనబడేటువంటి స్థితి, మహాకారణ శరీరము ఎలాగ మనము దాన్ని గుర్తించుతాము అని అంటే గురువు అంటున్నాడు, గురుడు గురుబోధ శిష్యునికి ఎరిగించటి వేళ శిష్యుడెరిగేటి వేళన్ ఇరువురు వైశ్వానర కర్పూరము వలె వెలిగి అవల పొడజూపారోయి అట్లనే నీవు ఇక్కడ తెలియమోయి. గురుడు గురుబోధ ఎరిగించటి వేళ, శిష్యునికి ఎరిగించటి వేళ, శిష్యుడు ఎరిగేటి వేళ ఇరువురు వైశ్వానర కర్పూరము వలె వెలిగి అవల పొడజూపరోయి అట్లనే నీవు ఇక్కడది తెలియమోయి అంటున్నాడు గురువుగారు. గురుబోధ అంటే ఎలాంటిది నాయన అంటే కర్పూర దీప సంయోగం జ్యోతి రూపం యథాతథ. ఏమంటున్నాడు? గురుడు శిష్యునికి బోధ చెప్పేటప్పుడు, శిష్యుడు వినేటప్పుడు ఇద్దరు ఎలా ఉన్నారు, వారి భావనలు ఎలా ఉన్నాయి అని అంటే, ఒకానొక సందర్భంలో మహాభారత యుద్ధ సమయంలో రాయభారిగా శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళినప్పుడు విదురుని ఇంటికి విందుకు పోతాడు. ఆ సమయంలో విదురుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మను ముందర కూర్చోబెట్టుకొని ఆయన ముఖార విందాన్ని చూస్తూ, ఆయన చూపులో చూపు చూస్తూ పండు ఒలుస్తూ తొక్క ఒలిచి పండు బారేసి తొక్క తినిపిస్తున్నాడు. ఈయన ఏమిస్తున్నాడో, ఆయన ఏం తింటున్నాడో ఇరువురికీ ఎరుకలేదు. అది గురు శిష్యుల యొక్క అంతరార్థం. అందుకే ఇరువురు వైశ్వానర కర్పూరము వలె, ఆ శ్రీకృష్ణ పరమాత్మ కలికి జ్యోతి అయి, విదురుడు ఆయన కర్పూరమై, ఇద్దరు భావములు, ఇద్దరి చూపు
ఒకటై దేనిని చూస్తున్నారో, దేనిని చూసి దేంట్లో అభావమును చెంది ఉన్నారో వారిది వారికే ఎరుక. అలాగనే గురుడు గురుబోధ శిష్యునికి ఎరిగించటి వేళ శిష్యుడు ఎరిగటి వేళన్ ఇరువురు వైశ్వానర కర్పూరము వలె వెలిగి అవల పడజోపారోయే. ఆ కర్పూరము ఆ దీపము రెండు ఒకదాన్ని ఒకటి కలుసుకున్నాయి, వెలిగినాయి, ప్రకాశించినాయి, వెళ్ళిపోయినాయి. ఇంకేమన్నా గుర్తులు ఉన్నాయా? కర్పూరం ఏమన్నా మిగిలిందా? జ్యోతి ఏమన్నా మిగిలిందా అంటే రెండూ లేవు. ఇక్కడ గురుబోధ ధర్మం కూడా అలాంటిదే. శేషమేమాత్రమో మిగలకుండా చెప్పే గురువు ఉండడు, వినే శిష్యుడు ఉండడు. ఇద్దరూ అభావస్థితిని చెంది ఆ శ్రీకృష్ణుడు ఆ యొక్క విదురుడు వారి భావములు ఎలాగ అయిపోయాయో ఎరుకలేని స్థితిని చెందినటువంటి మహనీయులు. అందుకే మనకు చిన్నప్పుడు ఇప్పటికి కూడా స్కూల్లో బడిలో పిల్లలకు ఒక పద్యం చెప్తూ ఉంటారు పెద్దలు, టీచర్లు. ఉప్పు కపూరంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ ఋషుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమాం. ఉప్పు కర్పూరము రెండు ఒకే పోలికలో ఉంటాయి అంటే ఏమిటి? తెల్లగా ఉన్నాయని అర్థం. చూడ చూడ ఋషుల జాడవేరు. మన వాళ్ళు పద్యాలలో చెప్తారు, ఋషులు అంటే నాలుగు మీద పెట్టుకుంటే కర్పూరం సుర్రమంటుంది, ఉప్పు పుల్లగా ఉంటుందని. ఋషులు అంటే ఈ ఋషులు కాదు. ఋషులు అనగా మహాత్ములు, యతేశ్వరులు, మునేశ్వరులు, వాళ్ళను ఋషులు అనేది. అటువంటి వాళ్ళను విచారించితే వాళ్ళల్లో జాడ వేరుగా ఉంది. ఎట్లా వేరుగా ఉంది అంటే పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురేమ. ఆ ఋషులలో కూడా పుణ్యపురుషులైనటువంటి మహనీయులు కొంతమంది ఉన్నారు. ఎలాంటి వారి పుణ్యపురుషులు? ఏం ఐడెంటిటీ కార్డు వేసుకొని తిరుగుతుంటారా వాళ్ళు, మేము పుణ్యపురుషులమని, వీళ్ళు పురుషులని అని అంటే, ఇదిగో ఇక్కడ ఈ ఉప్పు కర్పూరానికే పోలికలు చెప్పినాడు వేమన యోగేంద్రుడు. అందరూ మానవులే, అందరూ పురుషులే. మరి ఎలాగ వీళ్ళని కనుక్కోవాలా? పురుషులు ఎవరు, పుణ్యపురుషులు ఎవరు అన్నప్పుడు రెండూ తెల్లగానే ఉన్నాయి. ఉప్పు కర్పూరాలు రెండు. ఏది కర్పూరము, ఏది ఉప్పు, దీనిలో ఒక్క స్వభావాలు ఏమిటి అని విచారించితే, పిరికడు ఉప్పు తీసుకొని ఆ బండ మీద పోసి చారడు నీళ్లు పోస్తే కరిగిపోతుంది. అంటే దాని రూపమును కోల్పోయింది. పురుషులందరూ ఇలాగ గతించే వాళ్ళే. పుణ్యపురుషుడు చిటికడు ఉంట కర్పూరం తీసుకొని వెలిగించితే ఆ కర్పూరం ఆ జ్యోతి రెండు వెలిగి ప్రకాశించి అవి రెండూ లేకుండా పోతాయి. ఈ విధంగా మనము చూస్తూ ఉండంగానే ఈ పంచభూత సమ్మేళనం చేత ఈ ఎండ గాలి తగిలి ఆ ఒక్క కోల్పోయిన ఉప్పు రూపమును తిరిగి మళ్ళా యథావిధంగా తెల్లగా ఆ బండ మీద రూపమును మళ్ళా ధరించుతుంది. ఈ పురుషులైనటువంటి వాళ్ళు గతించినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ జన్మకు వస్తారు. ఆ కర్పూరం ఎప్పటికి రాదు. ఆ ఒక కర్పూరం కానీ ఆ జ్యోతి కానీ ఎప్పటికి రావు. ఆ ఉప్పు లాంటి వాళ్ళు పురుషులు, కర్పూరం లాంటి వాళ్ళు పుణ్యపురుషులు. ఆ విధంగానే గురు శిష్యులు కూడా అగో కర్పూరం లాంటి వాళ్ళే. అందుకే గురుడు గురుబోధ శిష్యునికి ఎరిగించటి వేళ శిష్యుడు ఎరిగటి వేళ ఇరువురు వైశ్వానర కర్పూరము వలె వెలిగి అవ్వల పొడజూపరో. ఇంకా గుర్తులు ఉండవు నాయన. అవ్వల ఇద్దరూ భ్రాంతిరహితులై జన్మరహితులైపోతారు. అందుకే ఈ గురుబోధ ధర్మము పూర్ణత్వ భావమును గ్రహించినటువంటి విధంగా మనమందరం కూడా ఈ అచల పరిపూర్ణ బోధలో ఉండబడినటువంటి నిజ నిర్ధారణ మనము వింటూ 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 వస్తే ఇందులో ఉండబడినటువంటి చక్కని ధర్మమర్మాలు మనకు తెలియబడతాయి. అందుకే మనకు గురువు అంటాడు, నా బోధ ఋషికి ఋషినిడు ఈ బోధనపేక్ష చేత నేర్చిన వారిన్ ఏ బాధలు బాధింపవో బాబో విధి నీవు నేర్చి పఠింపగదే. ఈ బోధ రుచికి రుచినిడు. అన్ని ఋషుల కంటే ఇది బ్రహ్మ విద్య ఎంతో మాధుర్యమైనటువంటిది. పరమార్థమును ప్రత్యక్షంగా ముందర పెట్టి, పరమాత్మను ముందర పెట్టి,
పరమార్థమైన సత్యమైన దైవాన్ని ముందరబెట్టి సమస్త సృష్టి స్థితిలయమైనటువంటి కారణమైనటువంటి పరమాత్మ అనబడే ఆత్మను ముందరబెట్టి రెండింటిని ప్రత్యక్షంగా ముందరబెట్టి శిష్యునికి ఈ రెండింటి యొక్క లక్షణాలను చెప్తూ చూపిస్తూ నిజ నిర్ధారణ చేసేటువంటిదే అఖండ అచల పరిపూర్ణ బోధ. కాబట్టి ఇంతకన్నా రుచికరమైనటువంటి బోధ ఇంకొకటి ఉండదు. ఎవరైతే ఈ బోధన ఆపేక్ష చేత విని గ్రహించుతారో వారిని ఏ బాధలు బాధింపవు. ఏ బాధలంటే ఈ దేహ సంబంధమైనటువంటి కర్మలు, ఈ విషయవాసనకి సంబంధించినటువంటివి కాదు. ఏవైతే ఇంతకాలము నీవు ఏ అన్వేషణలలో ఏ సాధనలలో శ్రమిస్తూ బాధలు పడుతూ ఉన్నావో ఆ బాధలు ఇంకేవి నిన్ను బాధించవు. కనుక బాబూ ఇది నీవు నేర్చి పఠింపగదే. నాయన కుమారా, నీవు కూడా ఈ అఖండ అచల పరిపూర్ణాన్ని తెలుసుకొని గ్రహించి ఇందులో ఉండబడినటువంటి సత్యాన్ని తెలుసుకొని తరించమని గురువుగారు మనకు చెప్తున్నాడు. అందుకే మానవుడు చేయబూనిన దానిని లోతెరిగి చేయదగుననుమదిలో నేనెరిగి నీకు చెప్పితి. పూనుము రుచి పుట్టదేని పోనీ నీ మనసు, రుచి పుట్టితే పూను నీ మనసు. కాబట్టి ఎన్ని విధాలుగా బోధించినా కూడా గురువు శిష్యుణ్ణి భ్రాంతిరహితుణ్ణి చేసి శాశ్వతమైన పరంధామానికి చేర్చేటువంటి గడ్డకు, ఒడ్డుకు, బట్టబయలుకు, ఈ యొక్క భవసాగరము నుండి ఒడ్డుకు చేర్చేటువంటి విధంగానే శిష్యుణ్ణి తీసుకెళ్తాడే తప్ప భ్రాంతిలో భ్రమలో ముంచేవాడు కాదు. ప్రపంచకులందరూ కూడా ఎన్ని సాధనల ద్వారా ప్రయాణం చేసినా అన్నీ ఈ యొక్క భవసాగరంలో మునుగుతూ తేలుతూ ఉండేటివే తప్ప ఒడ్డుకు చేర్చేటివి కాదు. అచల పరిపూర్ణ బోధనగా మానవుని ఉద్ధరించేటువంటిది, తరింపజేసేటువంటిది. అందుకే దీనిని బ్రహ్మ విద్య అన్నారు. విద్యాంతం బ్రహ్మ విద్య వార్తికాంతం అగోచరం పూర్ణబోధ ప్రవశ్యామే శృణు శిష్య మహోత్తమం అని ఎందుకు తెలియజేశారు పెద్దలంటే, భ్రాంతిరహితము చేసేటువంటి విద్య ఏదైనా ఉన్నదా అంటే కోటి విద్యలు కూటు కోసమే అన్నారు. మరి పరమార్థాన్ని తెలుసుకునేదానికి ఏ విద్య ఉందంటే అది ఒక్కటే బ్రహ్మ విద్య. భ్రమను తొలగించేదే బ్రహ్మ విద్య. ప్రపంచంలో ఉన్న అన్ని కోటి విద్యలన్నీ కూడా భ్రమను పుట్టించేటివే కానీ భ్రమను తొలగించేటివి కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి విచారించి గమనించి శ్రద్ధగా దీనిని మనస్సులోకి తీసుకొని నిజానిజాలను తెలుసుకొని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లుగా మరల జన్మమెత్తనటువంటి మార్గమును తెలుసుకోవడం కోసము సద్గురువును ఆశ్రయించుదాము. అందరము కలిసి ఆ సద్గురు సన్నిధానానికి చేరి ఆ సత్యమేదో తెలుసుకొని భ్రాంతిరహితులమై పునర్జన్మరహితమైనటువంటి పరమపదాన్ని చెంది తరించుదాము. అందుకోసమే ఈ అచల పరిపూర్ణ బోధ మనము ఈనాడు వినవలసి వస్తుంది. ఆ సత్యాన్ని విని కని మనము నిజ నిర్ధారణ తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. అట్లు కాక ప్రపంచమమ్మడి పరిగెత్తితే ఎండమావుల నీళ్లు ఆ తెలియక జింక ఆ ఎండమావులు నిజంగా నీళ్లున్నట్లు ఉరికి 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 అవి నీళ్లు కాదని తెలియకనే గుండె పగిలి చచ్చిపోయినట్లుగా మనము కూడా ఈ నామరూప కులగోత్ర వర్ణాశ్రమ ధర్మములతో కూడుకుని ఉండబడినటువంటిదంతా దైవము దేవుడని నిజము తెలియక పరిగెత్తి 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 ఇదంతా దేవుడు కాదని తెలియకముందే గతించుతాం. అట్లు కాక నిజము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి ఎప్పటికీ రూపనామములు లేనివాడే దేవుడు, జనన మరణములు లేనివాడు, శాశ్వతమైనటువంటి వాడు, ఒకచోట ఉండేవాడు కాదు. సకల కాలాల యందు సకల దేశాల యందు సమస్తమైన వస్తు పదార్థముల యందు చెలించక తనకు తాను స్వతసిద్ధమై ఉన్నటువంటి వాడే దేవుడు. కాబట్టి అట్టి నిజమైనటువంటి దేవుని తెలుసుకోవడం కోసము తెలియజెప్పేటువంటి ఆ సద్గురుని మనం సన్నిధానానికి చేరుకొని ఆ గురువాక్యమును విని ఆ పరమార్థమేదో మనము తెలుసుకొని భ్రాంతి రహితులమై తరించుదామని తెలియజేస్తూ రాబోయే వాక్యంలో మనము ఇంకా ఈ పరిపూర్ణ బోధను ప్రత్యక్ష ప్రమాణంగా గురుముఖంగా వింటూ తరించుదామని తెలియజేస్తూ సద్గురు ప్రభు మహారాజుకు జై.